వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆపరేషన్ కగార్ మావోయిస్టులను కోలుకోలేని దెబ్బతీసింది. గత కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేతలు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ చీఫ్ సెక్రటరీ నంబాల కేశవరావు కూడా ఉన్నారు. ఆయనతో పాటు మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగంలో అవామ్ ఈ జంగ్ ఎడిటోరియల్ చీఫ్ సజ్జా నాగేశ్వరరావు అలియాస్ రాజన్న, అలియాస్ ఏసన్న, అలియాస్ నవీన్ కూడా చనిపోయారు. అగ్రనేతలంతా మరణించడంతో మావోయిస్టుల పార్టీని ఎవరు లీడ్ చేస్తారనే చర్చ నడుస్తోంది. మావోయిస్టు పార్టీ తదుపరి చీఫ్ గా 17 మంది పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో తెలంగాణకు చెందిన 2 కీలక నేతలు కూడా ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మల్లోజుల వేణుగోపాల్, తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ తర్వాతి సారథిగా అవకాశం దక్కించుకోనున్నారు. వేణుగోపాల్ ప్రస్తుతం మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. దండకారణ్యంలో కీలక బాధ్యతలు చూస్తున్నారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగాను వ్యవహరిస్తున్నారు. వీరిద్దరిలోనే ఒకరికి అగ్రపదవి లభించే అవకాశం ఉందని ప్రజా సంఘాల నేతలు చెబుతున్నారు. వీరితో పాటు బాలకృష్ణ, వెస్ట్ బెంగాల్కు చెందిన రాజన్ కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజా పరిస్థితుల్లో మాజీ దళపతి గణపతికే పార్టీ బాధ్యతలు కట్టబెట్టే అవకాశం ఉందని ఓ వర్గం నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ కేంద్రం బాధ్యతల్లో ఉన్నారు. 70 ఏళ్ల వయసులో ఉన్న గణపతి వృద్ధాప్యంతో పార్టీని నడిపించగలరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత క్లిష్ట సమయంలో మరోసారి పార్టీ పగ్గాలు అప్పగిస్తారా అన్న చర్చ కూడా నడుస్తోంది. 2004లో సిపిఐ మావోయిస్టు పార్టీ ఏర్పాటుకు ముందు గణపతి పీపుల్స్ వార్కు కేంద్ర కమిటీ కార్యదర్శిగా 15 ఏళ్ల పాటు పనిచేశారు. పీపుల్స్ వార్, ఎంసీసీ విలీనమై మావోయిస్టు పార్టీ ఆవిర్భవించిన తరువాత 2004 నుంచి 2018 వరకు ఆయన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇక గణపతి పార్టీ చీఫ్గా ఉన్న టైంలోనే బస్వరాజ్ మిలిటరీ కమిషన్ చీఫ్గా ఎన్నికయ్యారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో గణపతి బాధ్యతలు వదులుకోవడంతో 2018లో బస్వరాజ్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జిగానూ ఉన్నారు. నంబాల మృతితో 2 పదవులు ఖాళీగా ఉన్నాయి. అసలే ఆ పార్టీ తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఎప్పుడు ఎవరు పారామిలిటరీ డ్రోన్ కెమెరాలకు చిక్కుతారు, ఎవరు ఎప్పుడు ఎన్కౌంటర్లో మరణించారన్న వార్త వస్తుంది అన్న భయం పార్టీతో పాటు ప్రజా సంఘాల్లోనూ నెలకొంది. ఈ సమయంలో అగ్రపదవిని అనుభవజ్ఞుడైన గణపతికే తిరిగి కట్టబెడతారా, లేక కొత్తగా మరొకరిని ఎంపిక చేస్తారా అన్నది త్వరలో తేలనుంది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.